శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి అయిన నమః. ఓం నమః శివాయ. కేవీఆర్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం జనవరి 8, 2025 నుండి జనవరి 14, 2025 వరకు మకర రాశి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహస్థితులు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృచ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, కుంభంలో శుక్రుడు శని భగవానులు, మీనంలో రాహువు. మకర రాశి వార ఫలితాలు. మకర రాశి వారు విద్యార్థులు. పెద్దల పట్ల గురువుల పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది. సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తారు. మాతృమూర్తిని గౌరవిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. వీరు ఎలక్ట్రానిక్ డివైజెస్తో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఫోన్ చూడటం వంటివి, ఎప్పుడు ఏదో ఒకటి చదవటం వంటివి చేస్తారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో శ్రమిస్తారు. వారిని ఎక్కువగా ప్రేమిస్తారు. దీని మీద కూడా ఆపేక్షను పెంచుకోవద్దు. మే 19, 2025 వరకు కూడా ఈ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. లేదంటే మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జర్నలిస్ట్ గాను, ఆన్లైన్ వర్క్ కానీ, విలేకరులుగా కానీ వీరు రాణించగలుగుతారు. ప్రొఫెషనల్గా గుర్తింపు రావాలని కోరుకుంటారు. బయట బాగా గుర్తింపు వస్తుంది. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఏ పని ప్రారంభించినా కార్యసిద్ధి జరుగుతుంది. పిల్లల పేరు మీద చేసే వ్యాపారం కలిసి వస్తుంది. వారసత్వపు వృత్తి చేసే అవకాశం ఉంది. వీరు కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం చేసే అవకాశం కూడా ఉంది. వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మొదటి వివాహం రద్దయి రెండో వివాహం చేసుకోవాలని అనుకునే వారికి వివాహం అయ్యే అవకాశం ఉంది. తమ జీవిత భాగస్వామి పట్ల బాధ్యతను కలిగి ఉంటారు. సంతానం భాగ్యం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దు. ఎటువంటి పరిస్థితుల్లోని ఇది అనుకూలంగా లేదు. దొరికిపోయే అవకాశం ఉంది. శిక్ష పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరు ఎక్కువగా ఎదుటి వారితో పోల్చుకుంటారు. రకరకాల విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మీ మనసులో ఉన్నవి వేరు, చేసే పనులు వేరు అన్నట్లుగా ఉంటారు. కానీ దీనిని మీరు సరిచేసుకోకపోతే సమస్యల్లో పడిపోతారు. ఆహారం. ఫంక్షన్స్లోనూ ఫ్రెండ్స్తోనూ కలిసి ఈవెంట్స్లో పాల్గొనటం వంటివి చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంలో చల్లని ఆహార పదార్థాలను, వాతపు ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్యం. ఒంట్లో అనారోగ్యం ఉండటం, నీరసంగా ఉండటం జరుగుతుంది. పిల్లలకు అరుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జాయింట్లు, పాదాల నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దైవం. ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం సూర్య భగవానుడు. సూర్య భగవానునికి ఉదయాన్నే నమస్కరించండి. 9 సార్లు స్వామివారి యొక్క మంత్రాన్ని పఠించండి. జపాకుస్మ సంకాసం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఈ మంత్రాన్ని 9 సార్లు పఠించండి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. దానం. పెద్ద వయసు వారికి గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థాలను పంచిపెట్టండి. గోధుమలను దానంగా ఇవ్వండి. నానబెట్టిన గోధుమలను గోమాతకు ఆహారంగా తినిపించండి. అంతా మంచే జరుగుతుంది. శుభం.